క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మిత్రద్రోహి, పిప్పిగోళ్లు కలవాడు, నపుంసకుడు, గొగ్గిపళ్ళవాడు, బ్రాహ్మణుడు కానివాడు, కన్యలను దూషించువాడు, అగ్నిని వేదంలో వదిలినవాడు, సోమవిక్రయం చేయువాడు, మహాపాతకోపేతుడు, దొంగ, కొండములు చెప్పువాడు, గ్రామార్థమై పౌరోహిత్యం చేయువాడు, ధృతిచే వేదం చెప్పువాడు, భరణమిచ్చి వేదాధ్యయనం చేసినవాడు, రెండవ పెళ్లి చేసుకొన్న దాని భర్త తల్లిదండ్రులను విడిచినవాడు, శూద్రాపత్యమును పోషించువాడు, శూద్ర స్త్రీ పతి, దేవాలయ అర్చకుడు, వీరు శ్రాద్ధం నందు ఆమంత్రణమునకు పనికిరారు. పండితుడు మొదట శ్రోత్రియులకు యోగ్యులను నిమంత్రించవలెను, వారికి పితృదేవతలకై నిమంత్రణమని చెప్పవలెను. పిమ్మట బ్రాహ్మణులతో కూడా కోపము మైథునాధికం చేయరాదు, బ్రాహ్మణులను చేయరాదు. అట్లు చేసినడల మహాదోషం. శ్రాద్ధమందు నియుక్తుడై భుజించినను, ఇతరుని భుజింపచేసినను, మైథునం చేసినవాడు తన పితరులను రేతోగర్తం అనగా పురుషవీర్యం గల గుంటలో ముంచిన వాడగును. అందువల్లనే ముందుగా శ్రేష్ఠులకు బ్రాహ్మణులను నిమంత్రణం చేయవలనని చెప్పబడను. బ్రాహ్మణులను నియోగింపక తన ఇంటికి వచ్చిన నియమితేంద్రియులను పాశ్చాదులతో భుజింపచేయవచ్చును. పవిత్రమును ధరించిన వాడై ఆచమనం చేసుకున్న వారిని ఆసనములందు కూర్చుండబట్టవలను. పితృదేవతలకై బేసి సంఖ్య వారిని, దేవతల కొరకై సరి సంఖ్య వారిని లేక ఉభయులకు ఒక్కొక్కరిని నిమంత్రించవలెను. అట్లే వైశ్వదేవంతో మాతామహ శ్రాద్ధం చేయవలెను. భక్తి సంపన్నుడై పితృ మాతామహ శ్రాద్ధమును తంత్రముగా వైశ్వదేవంతో చేయవచ్చును. విశ్వేదేవతలను తూర్పుముఖముగాను, పితృదేవతలను ఉత్తరముఖముగాను లేక విశ్వేదేవతలను ఉభయాత్మకంగా భుజింపజేయవచ్చును. పితృ మాతామహ వర్గముల వారికి వేరుగా శ్రాద్ధం చేయవలనని కొందరు అందరు. ఇతర మహర్షులు ఒకచోటనే ఒకే పాకంతో చేయవలెనో అందరు. ఆసనార్థమై కుశలనిచ్చే అర్ఘ్యాది విధానంతో పూజించి ప్రాజ్ఞుడు దేవతల ఆవాహనమును దేవాత్మ బ్రాహ్మణాజ్ఞతో చేయునగును. యవల జలముతో దేవతలకు అర్ఘ్యమును విధానమెరిగిన వాడై ఇయ్యవలెను. పూలదండ, గంధము, ధూపదీపములను యథావిధిగా సమర్పించి పితృదేవతలకు అపసవ్యంగా సమస్తము కల్పించి అనుజ్ఞను పొంది దర్భలను 2 విధములుగా భాగించి మంత్రపూర్వకంగా పితృదేవతల ఆవాహనం చేయవలెను. తిలోదకముతో అపసవ్యముగా అర్ఘ్యాధికం సమర్పించవలెను. ఆ సమయాన అన్నకాముడై యతించిన బాటసారియగు అతిథిని బ్రాహ్మణుల అభ్యనుజ్ఞను పొంది దాన్ని కూడా భుజింపచేయవలెను. యోగీశ్వరులు నరులకు ఉపకారం చేయవారై వివిధ రూపములతో అవిజ్ఞాత రూపమున భూమినంతనూ తిరుగుచుందురు. కావున శ్రాద్ధకాలం యతించిన అతిథిని పండితుడైన వాడు అర్చించవలెను. ఓ రాజా, పూజింపబడని అతిథి శ్రాద్ధం ఆచరించుటచే కలుగు ఫలమును నాశనం చేయును. ఓ పురుషోత్తమ, పిమ్మట ఆ బ్రాహ్మణ ఆజ్ఞను పొంది వ్యంజనములు లవణాధికములు లేని అన్నమును 3 పర్యాయములు హోమం చేయవలెను. అగ్నయే కవ్యవాహనాయ స్వదేత్యా నృపాహుతి సోమాయ వై పితృమతే అనంతరం వైవస్వతాయ చై వాన్యా తృతీయా దీయతే తతః హుతావశిష్టమల్పాస్నం విప్రపాతేషు నిర్వపేత్ తతోన్నం హృష్టమత్యర్థమభీష్టమతి సత్కృతం దత్వాజుష్ధ్వమిచ్ఛాతో వాచమేతదనిస్తురం భోక్తవ్యంతై శతచిత్తైర్మౌ నిభిః సుముఖై సుఖం ఆకృధ్యతాచాత్వరతాదేయం తేనాపి భక్తితః రక్షోఘ్నమంత్రపఠనం భూమేరాస్తరణం తిలైః కృత్వా ధ్యేయా స్వపితరస్త ఏవ ద్విజసత్తమాః పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః అమృతంతి ప్రయాస్త్వద్యవిప్రదే హేగ సంస్థితాః పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః తృప్తిం ప్రయాస్తు పిండేన మయాదత్తేన భూతలే పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః తృప్తిం ప్రయాస్తు మే భక్త్యాయన్మయైతదుదాహృతం. మొదట అగ్నయే కన్యావాహనాయ స్వధా నమః అను ఆహుతి, పిదప సోమాయ పితృమతే స్వాహ అను ఆహుతి, మూడవ ఆహుతి వైవస్వతాయ యమాయాంగిరస్వతే అని హోమం చేయగా మిగిలిన అన్నము అల్పమైన దాన్ని బ్రాహ్మణుల విస్తర్లలో ఉంచవలెను.
పిమ్మట మృష్టాన్నం చక్కగా తయారు చేసి దాన్ని వడ్డించి మీ అభీష్టం అనుసరించి భుజింతురుగాక అని మృదువుగా చెప్పవలను. బ్రాహ్మణులు తదేక చిత్తులై మౌనంతో సుముఖతతో సుఖంగా భుజించవలను. కోపము వేగము లేకుండా యజమాని భక్తిపూర్వకంగా వడ్డించవలను. రక్తోగ్న మంత్రములు చదవవలను. తిలలతో భూమి యందు ఆస్తరణం కల్పించి ఆ బ్రాహ్మణులను తమ పితృదేవతలుగా ధ్యానించవలను. నా యొక్క పితామహ ప్రపితామహులు ఈ బ్రాహ్మణుల దేహమందు ఉన్నవారే తృప్తిని పొందుదురుగాక. హోమం చే సంతృష్టి చెందుదురుగాక. అట్లే భూమి యందు నా చేత ఒసగబడిన పిండం చే తృప్తి నందుదురుగాక. నా యొక్క భక్తి చే వారు తృప్తి నందుదురుగాక. మాతామహాదులు విశ్వేదేవతలు పరమతృప్తి నందుదురుగాక. రాక్షసులు నశింతురుగాక. హవ్య కవ్యములను భుజించువాడును యజ్ఞేశ్వరుడు అవ్యయుడు అగు శ్రీహరి అచ్చట ఉండవలన సమస్త రాక్షసులు అసురులు వెంటనే తొలగిపోవుదురుగాక. ఆ బ్రాహ్మణులు తృప్తినందన వెనుక భూతములయందు అన్నమును చిమ్మవలను. పిదప వారికి ఉత్తరాపోసనం ఇయ్యవలను. తృప్తులైన బ్రాహ్మణులు ఆజ్ఞను పొంది సావధాన చిత్తుడై అన్నముతోనూ నీటితోనూ భూతలమందు పిండ ప్రదానం చేయవలను. పితృతీర్థంతో జలమును తిలోదకమును పిండములను ఇవ్వవలను. మాతామహాదులకు కూడా అట్లే దక్షిణాగ్రములకు దర్భల మీద పుష్పాదులచే పూజించబడిన పిండములను ఉచ్ఛిష్ట సన్నిధానమున పితామహాదులకు వసంగి ఆ దర్భల మూలమందు లేపభుక్కులకు చతుర్ధాతి పితరులను లేప ఘర్షణములతో సంతోషపెట్టవలను. మాతామహాదులను కూడా అట్లే పూజించి యథాశక్తి దక్షిణలో ఒసగవలను. వారి ఆశీస్సులు కోరి ముందు పితృదేవతలను పిమ్మట విశ్వేదేవతలను విసర్జించవలను. మాతామహాదులకు కూడా ఇట్లే ప్రీతివాక్కులను అడిగి ద్వారపర్యంతం అనుగమించి మరలవలను. పిమ్మట వైశ్వదేవనం నిత్యకృత్యం చేసి ఇష్టులు శిష్టులు భృత్యులతో భుజించవలను.